మహిళలకు రక్షణ ఇవ్వాలన్నా మహిళలను కాపాడాలన్నా నా తర్వాతే. మహిళల జోలికొస్తే మొఖాలు విరిచి తాట తీసి కిందో కూర్చోబెడతా. ఈ మాటలు వింటున్నా, ఈ వ్యాఖ్యలు వింటున్నా మీకు టక్కన మీ మెదడులో గుర్తొచ్చే పేరేమిటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, మహిళల జోలికొస్తే తాట తీసేస్తాడు, ఆడపడుచులను కష్టపెడితే అంతు చూసేస్తాడు, మహిళలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం, చీల్చి చెందాడుతామంటూ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో రగిలిపోయి ఊగిపోయాడు. స్త్రీల ధన మాన ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ ఊదరగొట్టాడు. కట్ చేస్తే అయితే ఆ ఆదర్శాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతూ తాజా పరిణామాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలపై దారుణాలు పెరుగుతున్నప్పుడు చేతులు ముడుచుకొని కూర్చున్నారు పవన్ కళ్యాణ్. కూటమి నేతలు బరితెగించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఈ మనిషేనా గతంలో మాట్లాడిన మాటలేంటి అని కూడా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ క్రమంలోనే గురువారం రైల్వే కోడూరు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటంశెట్టి నాగేంద్ర జంకు గొంకు లేకుండా నడి రోడ్డు పైన ఒక మహిళను దారుణాతి దారుణంగా విచక్షణారహితంగా ఒక మహిళను కొట్టిన కనీస మాత్రం స్పందించని పవన్, ఆ సమయం కూడా ఆయనకు లేదా? నిజంగా ఇది ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అత్యంత దారుణంగా తన పరువును తీసుకుంటున్న ఘట్టం కాదా? మహిళల జోలికి వస్తే తాట తీసేస్తానన్న పవన్ తమ జనసేన పార్టీ నాయకులే ఓ మహిళపై ఏకంగా నడి రోడ్డు పట్టపగలు అందరూ చూస్తుండగా కర్రతో దాడి చేస్తుంటే పట్టించుకోడా ఈ పవన్ కళ్యాణ్ అంటూ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈరోజు ప్రతి అడుగడుగున. సినిమాలో చెప్పినట్టు సభల్లో డైలాగులు చెప్పడం తప్ప తన సొంత పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా ఆయనకు పట్టదా? మండిపోతున్నారు ఈ మాటలు మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు. రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టపగలు నడిబొడ్డున జనసేన పార్టీ నాయకుడు తాటంశెట్టి నాగేంద్ర దళిత మహిళపై పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుంటే మహిళలపై దాడి చేశారు. పోలీసు లాఠీతో దాడి చేశాడు. దుర్భాషలాడుతూ వీధి రౌడీలా ప్రవర్తించాడు. ప్రగల్భాలు పలికిన ఈ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కనీసం ఇలాంటి వాటిపై స్పందించే సమయం లేక మరి ఇంకే సమయం ఉంది? తమ పార్టీ నాయకులే మహిళల పట్ల బరితెగ్గించి ప్రవర్తిస్తుంటే నోరు మెదపడేని ఈ వ్యక్తి మంచి చేస్తాడా? 15 ఏళ్ళు కలిసి కూటమితో ఉంటాను, 20 ఏళ్ళు కలిసి లోకేష్తో ఉంటాను, మరో 30 ఏళ్ళు ఇదిగో దేవాంష్తో కూడా నడుస్తాను అని చెప్పడం తప్ప ప్రజలకు నువ్వు చేస్తున్న మంచేమిటి? మహిళలకు నీ పార్టీ వాళ్ళు ఈ రకంగా మహిళలకు దేహశుద్ధి చేస్తూ మహిళలను కర్రలతో కొడుతున్న వైన్యాన్ని ఘట్టాన్ని చూస్తుంటే నువ్వు డిప్యూటీ సీఎం హోదాలో నీ పార్టీలో ఉన్న వాళ్ళని చక్కదిద్దుకునే కార్యక్రమమే చేయకపోగా మౌనం ఉంటున్నావు. మొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ సచివాలయ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి మోసగించాడని ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిన పవన్ రాష్ట్ర ప్రజల మాన ప్రాణ రక్షణ కవచంగా ఉంటాడా ఈ పెద్ద మనిషి? ఇవన్నీ సినిమాల్లో డైలాగులు కొడితే చప్పట్లు రాలుతాయి, సభల్లో ఆవేశంగా మాట్లాడుతూ జుట్టు నురుముకుంటూ రగిలిపోతే విజువల్స్ అద్భుతంగా వస్తాయి. కానీ నిజ జీవితంలో ఏవి కూడా పనికొచ్చే పనులు కావు అన్నది ఆయన చేస్తున్న పనితీరు బట్టే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాలు ఆయన తీసుకోలేదు. తప్పు చేశాడని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చేసింది ఘట్టాలు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తమ పార్టీ కార్యాలయంలో పాల్గొనకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారని, అయితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అతను పార్టీ కండువా వేసుకుని వేదికపై కనబడుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు తెలియదా అని ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నారు తప్ప మరొకటి కాదు. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఇది ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు మేము అంటున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా పోలీసులు చూస్తూ ఏమీ చేయక సలాం అంటూ జై కొట్టడం తప్ప మరొకటి లేదు. రైల్వే కోడూరు నడి రోడ్డున దళిత మహిళపై పోలీసుల సమక్షంలో తాటంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి దాడి చేస్తే అతన్ని అడ్డుకొని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం అంటే దారుణం కాదా? బాధితురాలు రోడ్డుపై నిరసన దిగితే స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదించుకోపో అంటూ అసహనంగా పోలీసు మాట్లాడుతున్న వీడియో చూస్తుంటే నువ్వు మనిషివేనారా అని అనిపించక తప్పదు కదా. ఏ రక్తానికైనా ఏ మనిషికైనా నీ తల్లికో నీ చెల్లికో ఇలాగే అన్యాయం జరిగితే ఆ పోలీసు అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడా? పోలీసులు రాజకీయ నాయకులు రక్షలుగా ఉండాలి. ప్రజలకు రక్షక బాట అంటేనే ప్రజలను రక్షించేవాడని పోలీసు అంటారు తప్ప ప్రజలకు కష్టాలు వస్తే
రాజకీయ నాయకులు అండగా నిలబడాలి, దానికి కాదు ఆ ఉద్యోగం కానీ ఆ బట్టలు కానీ వేసుకున్నది అన్నది ఆలోచించుకోవాలి. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటానని మోసం చేశాడని ఆ ప్రభుత్వ ఉద్యోగిని జాతీయ మానవ హక్కుల దాకా పోయి కమిషన్ చేసి ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కనీసం పోలీసులు కేసు కూడా నమోదు చేసే పరిస్థితి లేదు. ఇది పైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆయన్ని కాపాడుతున్నాడని తెలియడం లేదా? ప్రజలు మండిపడుతున్నారు, చీ కొడతారు టైం వచ్చినప్పుడు. నియోజకవర్గ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదేశించేదాకా పరిస్థితి పోయిందంటే చంద్రబాబు నాయుడుకు చేస్తున్న పని ముందు పవన్ కళ్యాణ్ కళ్ళకు గంతలు కట్టుకున్నాడా? బహుశా అందరూ చూస్తుంటే నడి రోడ్డుపై దళిత మహిళపై పోలీసులు లాఠీ తీసుకొని కొట్టడం ఒక అమానుషం. నిస్సహాయరాయులుగా ఉన్న మహిళ కొట్టడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా సందేహం వ్యక్తమవుతుంది ఎక్కడున్నామనేది. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పిన డైలాగులకు చేస్తున్న పనులకు నిజంగా నువ్వు మంచి నటుడివేనయ్యా, గొప్ప నటుడివే అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ టైం రాదు, నీకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించే పరిస్థితిలో మేము ఉండము అని కూడా జై కొడుతున్నారు. చూడాలి మరి రాబోయే కాలమే అన్నిటికీ సమాధానం గట్టిగా.